నవత టీవీకి స్వాగతం. చింతకాయల విజయబాబు సమక్షంలో వెలగా వెంకటకృష్ణారావు జన్మదిన వేడుకలు. రాజకీయ, సేవారంగాల్లో చురుకైన పాత్ర. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం శరభవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయబాబు సమక్షంలో జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి. పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా కూడా వెలగా వెంకటకృష్ణారావు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా, అలాగే నర్సీపట్నం నియోజకవర్గం మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి మరియు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఈ పదవుల ద్వారా రైతులు, వ్యాపారులు, సామాన్య ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన చురుకైన పాత్ర పోషిస్తున్నారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండి పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ వెలగా వెంకటకృష్ణారావు వ్యాపార రంగంలో విజయవంతంగా కొనసాగుతూనే రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలనే తపనతో ముందుకు సాగడం అభినందనీయమన్నారు. పుట్టినరోజును సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. సమాజ సేవే తన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తానని వెలగా వెంకటకృష్ణారావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గం మరియు నర్సీపట్నం నియోజకవర్గం నుండి ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, వర్కర్స్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత ఒక 1 month 2 months కొంత గ్యాప్ వచ్చింది. 6 లక్షల ఖరీదు మళ్ళీ సార్ వచ్చే స్కూల్కి హ్యాండ్ చేయడం కూడా జరిగింది. ఈ రకంగా మన మండలానికి అనేక సేవలు చేస్తున్నటువంటి కృష్ణారావు గారు ఇప్పుడు మన విజయబాబు గారిని గజమాలతో సత్కరిస్తారు. మన రాష్ట్రంలో ఏదైనా చక్కటి నియోజకవర్గం ఉందంటే అది మన నర్సీపట్నం నియోజకవర్గం. ఎందుకంటే అభివృద్ధి అంటే అయ్యన్నపాత్రుడు, అయ్యన్నపాత్రుడు అంటే అభివృద్ధి, విజయ్ అంటే విజయానికి సూచిక, అలాగే రాజకీయం అంటే రాజేష్ బాబు. ఈ 3 కలిసిందే నర్సీపట్నం. నర్సీపట్నం ఇంత వేగంగా, ఇంత లోతు బడ్జెట్లో కూడా అభివృద్ధి చెందుతుందంటే ఆ ముగ్గురు మనకు చేసే ఎంతో కృషి. ఈ కృషిని మనం కాపాడుకుంటూ దీన్ని 1000 రెట్లు పెంచుకునేందుకు మన ప్రతి ఒక్కరు కూడా వారికి చేతనైన సహాయం మనం ఓటు రూపంలో చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన నర్సీపట్నాన్ని ఎంతో అభివృద్ధి పథంలోకి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే వీరు ముగ్గురు కూడా మనకి ఎంతో చక్కటి ఆశీస్సులు కావాలి మన నియోజకవర్గానికి. వారందరూ కూడా మన యొక్క యోగక్షేమాలు తెలుసుకుని మనం అడగకపోయినా సరే వారు మన మంచి చెడ్డలు చూసే నాయకులు కాబట్టి వారిని మనం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి నుంచి సహాయాన్ని మనం పొందుతామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నా బర్త్డే సెలబ్రేషన్స్కి 2వసారి, లాస్ట్ ఇయర్ వచ్చారు 2 అన్నదమ్ములు, ఎంతో ఆనందపడ్డాను. ఈరోజు రాజేష్ బాబు గారికి ఏదో పని మీద కుదరలేదు, విజయబాబు గారు వచ్చారు కాబట్టి ఇంకా ఆనందంగానే ఈ కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక చిన్న సహాయ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా నాన్నగారు, మా అబ్బాయి ఈ ఆధ్వర్యంలో చిన్న సహాయ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే వికలాంగులు, పేద వికలాంగులకి ఒక వీల్ చైర్స్, వారు మసలేని, వారు కదలలేని స్థితిలో ఉన్న వ్యక్తులకు ఒక 5 వ్యక్తులకు వీల్ చైర్స్ బహుకరించడం, అలాగే పేద మహిళలకు, అలాగే వృద్ధులకు ఒక రగ్గులు పంపిణీ కార్యక్రమం, అలాగే పేద విద్యార్థులకు వారికి స్కూల్ బ్యాగ్స్, ఈ బుక్స్, వారికి పనికొచ్చేటువంటి వస్తువులన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మా స్టాఫ్కు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సేవా కార్యక్రమానికి ఇక్కడికి వెళ్ళడం జరిగిందండి. రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఎంతోమంది వికలాంగులకి ఈరోజు వీల్ చైర్స్ ఇవ్వడం కానీ, లేకపోతే రగ్గులు ఇవ్వడం కానీ పెద్దవాళ్ళందరికీ ఈ విధంగా పుట్టినరోజు జరుపుకోవడం అనేది ఇదే మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆ పుట్టినరోజు కేక్ కటింగ్లో అన్నీ కూడా మనం వేస్ట్ చేసి కంటే ఇలా సేవా దృక్పథంతో ముందుకెళ్తే బాగుంటుందని మర్రిపాలెం స్కూల్ కూడా 6.5 లక్షల పైన
డొనేట్ చేసి బెంచెస్ ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఇలా దాతలు నియోజకవర్గంలో రావడం వల్ల సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. అందుకని బిజినెస్ పరంగా సంపాదించిన దాన్ని కొంతవరకు ప్రజలకు ఖర్చు పెట్టాలనే ఉద్దేశం చాలామందికి రావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.